అంటే దేవుడు ఎంత బలహీనులైనా బలంగా వాడుకోగలడు అని ఒక ఉదాహరణ మన ముందు ఆమె కనిపిస్తుంది. హల్లెలూయా. ఐఎమ్ వెరీ గ్లాడ్ సిస్టర్ విత్ యువర్ విట్నెస్. ఇట్ ఈస్ గ్రేట్ ఎంకరేజింగ్ ఫర్ అస్. ప్రార్థన చేద్దామండి, సాక్ష్యాన్ని నిమిత్తం అలాగే వాక్యం కొరకు కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, గొప్ప దేవ, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నువ్వు మాట్లాడు ప్రభా. నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం. ప్రతి బిడ్డ కూడా ప్రభా గొప్ప విశ్వాసంతో ప్రభా ప్రార్థన యొక్క శక్తి ఎంత గొప్పగా ఉంటుందో చూసినట్లుగా ప్రభా వాక్యంలో నుండి కూడా ప్రభా మాకు అర్థం అవడానికి దేవా మీ శక్తి మమ్మల్ని ఎలా నడిపిస్తుందో ప్రభా, ఎలాంటి ఊరట కలిగిస్తుందో, ఎలాంటి బలాన్ని చేకూరుస్తుందో ప్రభా మాకు అర్థం అవడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. పాత జీవితంలో చాలా స్నేహాలు కలిగి ఉన్నాను నేను. పాత అయిపోయిన జీవితం, పాడుపడిపోయినటువంటి జీవితం అని చెప్పొచ్చు. కొత్త జీవితంలో నూతన ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు ఒకసారి ధ్యానం చేస్తే, ఒకసారి ఎవరైనా చదవండమ్మా. దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. హల్లెలూయా. తర్వాతమ్మా, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. హల్లెలూయా. ఈ వాక్యము ఎందుకు నన్ను తాకింది అని అంటే, చాలా రోజులుగా చాలాసార్లు చాలా చోట్ల ఈ వాక్యాన్ని చెప్పాను. ఇథియోపియా దేశంలో కూడా వచ్చేసే ముందు కాన్ఫరెన్స్లో గట్రా ఎక్కువ ఈ యొక్క వాక్యాన్ని డిస్కస్ చేయడం జరిగింది. దీని ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఒక మాట దేవుడు చెప్తున్నాడండి, ఎంతమందికి ఇక్కడ చింత ఉన్నది అని అడుగుతున్నాను. ఎంతమందికి బాధ ఉంది? చింత అంటే బాధ, ఆవేదన, ఆక్రోధము, లేకపోతే కష్టాలు, అవన్నీ వస్తాయి చింతలో. ఎంతమందికి చింత కలిగి ఉన్నారు ఇక్కడ అంటే చాలామంది చేయి పైకి ఎత్తారు. చింత అంటే ఏంటంటే చాలా లిస్ట్ రాసుకున్నాను ఇక్కడ నేను. ఒకసారి ఉద్యోగం లేకపోవడం, వివాహాలు జరగకపోవడం చింత, ఉద్యోగం వస్తే జీతం సరిపోకపోవడం చింత, తర్వాత ఎడ్యుకేషన్ సరిగ్గా లేదండి, నాకు ఉద్యోగం రావట్లేదండి, నా సెటిల్మెంట్ సరిగ్గా లేదని చింత, తర్వాత ఫైనాన్సెస్, జీతం సరిపోవట్లేదండి, పిల్లల్ని పోషించుకోలేకపోతున్నాం, చదువులు చదివించలేకపోతున్నాం, అదొక చింత. తర్వాత ఫ్యామిలీస్లో సెటిల్మెంట్స్ ఉండవు, కుటుంబంలో సరైన అండర్స్టాండింగ్స్ ఉండకపోవడం చింత. తర్వాత మనం ఇంకా చూస్తే వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు అని భయంకరమైన చింత ఇది. షుగర్లు, బీపీలు మన జీవితాన్ని బాధ పెడుతూ ఉన్నాయి. తర్వాత క్యాన్సర్లు మన జీవితాన్ని నాశనం చేస్తూ ఉన్నాయి. చింతతో బాధపడుతున్నాం. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా ఉంటున్నాయి. చాలా చింతను మనం కలిగి ఉన్నాం. మీ చింత ఏదైనప్పటికీ కూడా నాకు తెలియదు మీ చింత ఏమై ఉందో, ఎంత ఇంటెన్సిటీతో ఉందో నాకు తెలియదు, ఎంత గొప్ప చింతలో మీరు ఉన్నారో నాకు తెలియదు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, దేనిని గూర్చి చింతపడకుడి. ఏం చేయాలంటే చింతపడకుండా ఒక మాట ఏముందంటే ఇక్కడ, ప్రతి విషయంలోనూ, ఏ విషయం అండి? బాధల్లోను, ఇబ్బందుల్లోను, సమస్యలు, క్యాన్సర్లు, అన్నిటిలోనూ కూడా, అన్ని విషయాల్లో కూడా ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడు. హల్లెలూయా. ఏమన్నా ఇక్కడ ప్రార్థన అంట, ప్రేయర్ చేయాలంట. ప్రేయర్ అంటే మనకు తెలుసు, ప్రభా మీకు వందనాలు ప్రభా, నాకు ఇది కావాలన్నది ప్రార్థన. కానీ ప్రార్థన మాత్రమే కాదు, ప్రార్థన విజ్ఞాపన కావాలంట. విజ్ఞాపన అంటే ఏంటండి? ఒకే విషయాన్ని 10 సార్లు అడగడం. అయ్యా నాకు దయచేయి ప్రభువా, నాకు దయచేయి, నాకు ఈ వస్తువు కావాలి ప్రభా, నాకు ఈ ర్యాంకు కావాలి ప్రభా, నేను ఎలాగ అవ్వాలి ప్రభా అని పదే సార్లు ప్రార్థన చేయడమే విజ్ఞాపన అంటే. హల్లెలూయా. ప్రార్థన ప్లస్ విజ్ఞాపన ఉండాలంట. ఎలాగ ఉండాలంట? సునుక్కుంటూ కాకుండా కృతజ్ఞతాపూర్వకంగా, ప్రభా నేను ఎప్పుడో చచ్చిపోవాలి ప్రభా, లేకపోతే కరోనాలో ప్రభా ఎంతో వేదన పడ్డాను, నా ప్రాణం పోవాల్సిన పరిస్థితి, కానీ నేను ఇంకా బ్రతికే ఉన్నాను అనే కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్ ఆఫర్ చేస్తూ, ప్రార్థన చేస్తూ, విజ్ఞాపన చేస్తూ, దేవునికి వందనాలు చెల్లిస్తూ మన విన్నపాలు తెలియజేస్తే అప్పుడు ఏమవుతుందో తెలుసా? అది మీరు జరిగించినప్పుడు 7వ వచనం జరుగుతుంది. అంతవరకు జరగదు. ఏంటది 7వ వచనం? అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము. హల్లెలూయా. సమస్త జ్ఞానము అంటే జ్ఞానము కోసం ఆలోచిస్తే చాలా ఉందండి జ్ఞానం. ప్రపంచంలో జ్ఞానానికి అంతులేదు. ఇన్ఫైనైట్గా మనం చెప్పొచ్చు జ్ఞానం అంటే. ఆ జ్ఞానం కంటే మించినటువంటి ఒకటేదో దేవుడు ఇస్తున్నాడు. అది ఏంటో తెలుసా? దేవుని సమాధానాన్ని మనకిస్తూ, అది ఎలాగొస్తుందంట? యేసుక్రీస్తు అనే మధ్యవర్తి ద్వారా మన హృదయాలకు, తలంపులకు కాపు కాస్తుందంట. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్యం అండి. ఈ వాక్యం నేను 20 సంవత్సరాలు చదివాను రక్షించబడిన దగ్గర నుంచి. ఎప్పుడూ నాకు సరిగ్గా అర్థం కాలే. ఈ వాక్యం నాకు ఎప్పుడు అర్థమైందో తెలుసా?
నేను మరణ ఛాయలోకి వెళ్ళినప్పుడు ఈ వాక్యం తాలూకు విలువ నాకు అర్థమైంది. హల్లెలూయా. కొన్నిసార్లు వాక్యం నీ జీవితంలో క్రియారూపం అవ్వాలంటే నువ్వు భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్ళాలి. అంతవరకు వాక్యం యొక్క బలము నీకు అర్థం కాదు. హల్లెలూయా. ఇక్కడ ఏమవుతుందంటే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు ద్వారా మీ హృదయాలకు వచ్చేస్తుంది అంట. ఇక్కడ 2 పార్ట్స్ కనిపిస్తున్నాయండి, చాలా ప్రాముఖ్యం. 7వ వచనంలో హృదయము, తలంపులు, ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఏంటండి? బీపీ, బ్లడ్ ప్రెషర్. ఇప్పుడు చాలామందికి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రాపర్టీ లాగా లేకపోతే ఒక అసెట్ లాగా ఇంట్లో ఉంటాయి బీపీ, షుగర్ అన్నది. బీపీ దేనికి సంబంధించిందంటే గుండెకి సంబంధించింది. టెన్షన్ ఎక్కువైపోతుంది అనుకో. కొన్నిసార్లు కొంతమంది కోపం ఎక్కువ ఉంటుంది. నాకు చాలా కోపం ఉండేది, దేవుడు తగ్గించాడు, శాంతమైపోయింది దేవుని వల్ల, కృపను బట్టి. అయితే మనలో కోపం పెరిగిపోతున్నప్పుడు మన లోపటి నుంచి ఉద్రేకం వచ్చేసి గట్టిగా అరిచేస్తాం. ఇంట్లో గొడవలు, భార్యను కొట్టేయడం, భర్త మీద కేకలేయడం, పిల్లల్ని చెతగొట్టేయడం, ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు లేకపోతే రాయికి పడిపోయి ఎవరినో కొట్టేయడం, ఇవన్నీ కూడా హృదయంలో నుంచి భయముతో లేకపోతే ఆక్రోధన వచ్చేస్తూ ఉంటుంది అనమాట. దాన్ని బట్టి బీపీ వస్తుంది. అంటే కోపాన్ని అణుచుకోపోతే గట్టిగా అరిస్తే ఏమొస్తుందండి? బీపీ వస్తుంది. అదొక జబ్బు. తర్వాత ఒకవేళ మనం క్రైస్తవులం కదా, మన అరవం, మనం ఓర్చుకుంటాం. ఆ కోపాన్ని అలాగ అణుచుకున్నాం అనుకోండి, ఎవడన్నా ఇంట్లో భార్య తిట్టినా లేకపోతే ఫ్రెండ్ ఎవడో ఒక మాట అనేసిన కోపము ఫాస్ట్గా వచ్చినప్పుడు దాన్ని అణుచుకుంటాం. ఎందుకులే మనం తిట్టకూడదు క్రైస్తవులం కదా అని. కోపాన్ని అణుచుకుంటే ఏమవుతుందో తెలుసా? లోపల ప్రెషర్ పెరిగిపోయి షుగర్ వచ్చేస్తుంది. ఏంటండి? షుగర్ వచ్చేస్తుంది. అరిస్తే బీపీ వచ్చేస్తుంది, అణుచుకుంటే షుగర్ వచ్చేస్తుంది. మరి ఏం చేయాలండి బీపీ షుగర్ రాకూడదంటే? అదే 6వ వచనం. ఏం చేయలేదు తెలుసా? ప్రార్థన, విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా విన్నపాలు దేవుని తెలియజేశానంట. అప్పుడు ఏమవుతుంది తెలుసా? సమస్త జ్ఞానమునకు మించిన బీపీ షుగర్లకున్న ట్యాబ్లెట్లకున్న జ్ఞానం కన్నా, లేకపోతే ఏదేదో చేసి ఎక్కడెక్కడ పార్కులు వెళ్ళిపోయి సంతోషంగా ఫ్యామిలీ గడిపితే బీపీ షుగర్ పోతాను ఎక్కడికి వెళ్ళడం, అవన్నీ కాదు. కానీ సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం హృదయానికి వచ్చేస్తుందంట, తలంపులకు వచ్చేస్తుందంట. ఆటోమేటిక్గా బీపీ షుగర్ కంట్రోల్ అయిపోద్ది. హల్లెలూయా. హృదయం చాలా ప్రాముఖ్యం బీపీ రాకుండా ఉండాలంటే. తలంపులు అంటే ఏంటో తెలుసా? పిచ్చి పిచ్చి ఆలోచనలు. 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడు, బ్రతికేంటో తెలియదు. ఇంటర్మీడియట్ పాస్ అవుతలేదు, ఇప్పటి నుంచే టెన్షను. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పాస్ అయిపోతాడు, సెకండ్ ఇయర్ కూడా పాస్ అయిపోయి ఎంసెట్ వస్తుందో రాదో తెలియదు. లేకపోతే మెడికల్ సీట్ కోసం ఎంతో కష్టపడి 3 ఏళ్ళు చదువుతారు. చాలామంది 3-4 ఏళ్ళు వేస్ట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. టెన్షన్ అన్నమాట. అంటే మెదడులో ఆలోచనలు వస్తుంది రాదా, పడుకున్న నిద్రపట్టదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా నిద్రపడదు. గలిబిలి, ఆందోళన, కంగారు, ఇదంతా పెరిగిపోయి తలంపులు ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఈ మైండ్ కంట్రోల్ ఉండదు, హృదయం కంట్రోల్ ఉండదు. ఈ 2 కూడా జబ్బులకు దారితీస్తుంది. కానీ మనం ప్రార్థన చేసేటప్పుడు, కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేసేటప్పుడు దేవుని సమాధానం మన హృదయంలోకి వస్తుందండి. దేవుని యొక్క సమాధానం మన తలంపులోకి వస్తుంది. కాబట్టి నువ్వు ఫ్రీ అయిపోతావు. హల్లెలూయా. ఇది ఎలాగొస్తుందంటే యేసుక్రీస్తు వలన మీకు సంప్రాప్తమవుతుంది. హల్లెలూయా. ఈ విషయాన్ని నేను మాట్లాడేటప్పుడు చిన్న అనుభవం చెప్పాలి. ఈ వాక్యం నాకు ఎలా గుర్తొచ్చిందంటే, గంబేల అనే ఊరు కాన్ఫరెన్స్కి వెళ్ళేటప్పుడు నాకు దేవుడి మాటను జ్ఞాపకం చేశాడు. చాలా సంతోషంగా నన్ను పిలిచారు గంబేల అనే కాన్ఫరెన్స్కి. 6 days ప్రోగ్రామ్. మంగళ, బుధ, గురు 3 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్, శుక్ర, శని, ఆది 3 రోజులు కాన్ఫరెన్స్. 6 days ప్రోగ్రాం పిలిస్తే సంతోషంగా అన్నీ స్వీకరించి బయలుదేరి వెళ్ళాను అనమాట. మంగళవారం కార్యక్రమానికి వెళ్ళిపోయాను. ఉదయం చేరిపోయాను, ఫ్లైట్లో దిగిపోయాను. 1 గంటన్నర ప్రయాణం. దిగిపోయిన తర్వాత నా కోసం పోలీస్ బెటాలియన్ వచ్చారు. నల్ల జాతీయులు మాట, గంబేల ప్రజలు, పాస్టర్లు ఉన్నారు, చాలా మంచోళ్ళు. వాళ్ళ కారు పట్టుకొని వెనకాతల పిస్టల్స్ పట్టుకొని సెక్యూరిటీ ఫోర్స్తో నన్ను తీసుకెళ్లారు. చూడగానే ఆశ్చర్యం వేసింది, ఇదేట్రా బాబు అని. ఇప్పుడు పాస్టర్ కంగారు పడకు డాక్టర్ రాజా, వీళ్ళంతా మీకు సెక్యూరిటీ. ఊర్లో గొడవలు జరుగుతున్నాయి, ఎవరైనా మన మీదకి వస్తే వాళ్ళు మిమ్మల్ని రక్షిస్తారు, తుపాకీలు ఉన్నాయన్నమాట. దడేలు మంది, భయం వేసింది. దేవుని కోసం వెళ్తున్నాం కదా, పర్వాలేదు అనిపించి వెళ్ళాను. సంతోషంగా వీళ్ళు ఫోటోలు దిగాను సంతోషంగా. వెళ్ళిన తర్వాత మంగళవారం ఉదయం వెళ్ళిపోయాను, మధ్యాహ్నం భోజనం చేశాను. మంగళవారం మధ్యాహ్నం కార్యక్రమం ప్రారంభమవుతుంది. సో నేను మెసేజ్ చెప్పడం మొదలుపెట్టాను. యోసేపు జీవిత చరిత్ర కోసం మాట్లాడుతున్నప్పుడు 1 అరగంట మాట్లాడాను. తర్వాత వాక్యం చెప్తూ ఉన్నప్పుడు సడన్గా తుపాకీ పేలింది, దబ్బని పేలింది అనమాట. తుపాకీ, అది చాలా కామ్గా ఉండే ప్రదేశం. తుపాకీ పేలగానే నాకు అర్థం కాలేదు, ఎందుకంటే ఆ సౌండ్ మనకు కొత్త. తుపాకీ పేలే సౌండ్ వినడం కొత్త, నాకు తెలియలేదు. అందరూ పారిపోయారు చర్చిలోంచి. పాస్టర్ కూడా పారిపోయాడు.
నాకు అర్థం అవ్వట్లేదు, ఏడ్ చేయాలో తెలియట్లేదు, ఏమవుతుందో. అప్పుడు ఉండిపోతే నేను ఒక్కడ ఉండిపోయాను అక్కడ బైబిల్ పట్టుకొని. అంటే నేను ఇంకలా తీసుకుని ఇంకలా కూర్చుంటే ఒకడు వచ్చి నన్ను ఈడ్చుకెళ్ళిపోయాడు. పాస్టర్లోనే ఒక లీడరు, చెప్పడానికి టైం లేదు, వెళ్ళిపోయి అలా తీసుకెళ్ళి రూమ్లో తోస్తాడు. పక్కనే రూమ్ ఉంది నాది. చూసి, డాక్టర్ రాజా, నేను మరలా నీకు చెప్పినంత వరకు బయట రావద్దు అన్నాడు. లోనికి వెళ్ళిపోయాను, తలుపు గరేసుకుని తలుపు తాళం వేసుకున్నాను, లోన్ ఉండిపోయాను. మంగళవారం మధ్యాహ్నం జరిగిన విషయం. ఈవినింగ్ అవుతుంది, బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోతుంది, కరెంట్ పోయింది, ఫోన్ చేయడానికి అవ్వదు, వెయిట్ చేస్తున్నాను. ఏమవుతుందని నాకు తెలియట్లేదు. ఆ రోజు మంగళవారం రాత్రి, ఈవినింగ్ అయిపోయింది, రాత్రి కరెంట్ పోయింది, చీకటి అనమాట. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు, బాత్రూమ్కి వెళ్ళడానికి వాటర్ లేదు. పరిస్థితి అంత కఠినంగా ఉందన్నమాట. అలాంటి సందర్భంలో సేవకులు వస్తారేమని చూస్తుంటే సేవకులు ఫోన్ చేస్తే ఫోన్ అవ్వట్లేదు, ఛార్జింగ్ కూడా తగ్గిపోతుంది, ఫోన్ నాట్ కనెక్టెడ్ అని వస్తుంది. 9 అయిపోయింది రాత్రి, కట్టిక చీకటి, ఏమీ కనపట్టలేదు. కళ్ళు మూసిన ఒకలాగా ఉంది, కళ్ళు తెలిసిన ఒకలాగా ఉంది, అర్థం అవ్వట్లేదు పరిస్థితి. 10 గంటలైంది రాత్రి, నిద్ర పట్టట్లేదు. బయట గొడవ జరుగుతుంది, ఎవరో కొట్టించుకుంటున్నారు బయటన. వెళ్దామా వద్దా, వెళ్తే మనల్ని లేపేస్తారేం భయం. నిజంగా చెప్తున్నాను, లిటరల్గా జరిగిన విషయాన్ని మీకు చెప్తున్నాను. అలాంటి సందర్భంలో ప్రాణ భయంతో ఉండేటప్పుడు నేను ఆలోచించాను అన్నమాట. 10 రోజుల ముందు ఇండియన్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. నేను ఒక్కడనే కాన్ఫరెన్స్కి వెళ్దామని కోరుండి ఈ ఫ్లైట్ అటు వెళ్ళి అలాగ కాన్ఫరెన్స్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్దాం అనుకున్నాను. 10 డేస్ దేవుని సేవ కోసం వాడబడి అప్పుడు ఇంటికి వెళ్దాం అనుకుని నేను పోస్ట్పోన్ చేసుకున్నాను నా ఇండియా ప్రయాణం. ఈలోపు ఇండియన్స్ అందరూ ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తున్నారు. నేను మాత్రం సువార్త కోసం వచ్చాను, చిక్కెరిపోయాను అక్కడ. హల్లెలూయా. ఆ సమయంలో మీరు నమ్మరు, బయట గొడవ జరుగుతుంటే ఎవరో తిండి కోసం దేనికోసం కొట్టించుకుంటారన్నమాట. ఆ టైంలో నా దగ్గరకు వచ్చి తలుపు కొడితే నన్ను తలుపు ఓపెన్ చేసిన పరిస్థితి ఏంటి, భయం అనమాట. మరణ భయాన్ని నేను చూశానండి. హల్లెలూయా. ఈ దినాన్ని దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నాడు. ఆయన కృపను బట్టి ఆయన మహిమపరచడానికి కొన్ని సాక్ష్యంలా చెప్తున్నాను. మరణ భయంతో భయపడుతున్నప్పుడు ఇంటికి ఫోన్ చేసిన భార్యకి చెప్దామన్న సమయంలో నెట్వర్క్ పనిచేయట్లేదు. చెప్తే అలా భయపడిపోతారు. ఎందుకంటే భయపడడం తప్ప నాకు సహాయం చేసిన ఎవరు లేరు. మనకు అనుకుంటాం తల్లిదండ్రులు మనతో ఉంటారు, ఎప్పుడు నా నాన్న నాతో ఉంటాడు, మా అమ్మ నాతో ఉంటుంది, నా భార్య నా పక్కనే ఉంటుంది అనుకుంటాం. నిజంగా ఉంటారు, జీవితాంతం వరకు చచ్చిపోయిన వరకు వాళ్ళు మనతో ఉంటారు. కానీ నువ్వు ఏదైనా ఊరెళ్తే నువ్వేం చేస్తున్నావు వాళ్ళకి తెలియదు, నిన్ను ఎవరు చంపేస్తారో నీకు వాళ్ళకి తెలియదు, ఎలాంటి పరిస్థితులు ఉన్నా వాళ్ళకి తెలియదు. అలాంటి సమయంలో దేవుడు మనతో ఉన్నాడని చెప్పడానికి విషయం చెప్తున్నాను. హల్లెలూయా. అలాంటి సందర్భంలో రాత్రి 11 అయిపోయింది, ఎటువంటి సిగ్నల్స్ లేవు, బయట గొడవలు జరుగుతున్నాయి. అలా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుండేటప్పుడు ఎవ్వరూ లేరు నాకు సాయం. నా ఫ్రెండ్ లేరు, నా తల్లి, నా భార్య, నా బిడ్డ ఎవరూ లేరు. ఫోన్ కూడా పనిచేయట్లేదు, పాస్టర్ కూడా పిలిచినోడు రావలేదు. ఏం చేయాలని ప్రార్థన చేస్తే ఫిలిప్పీ 4:6-7 వచనాలు నాతో మాట్లాడాయి. హల్లెలూయా. చీకటిలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడండి. వాక్యం చదవడానికి కూడా వెలుగు లేదు, కానీ చీకటిలో నుంచి దేవుని వాక్యం ఏమంటుందంటే, దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. హల్లెలూయా. ఈ వాక్యం నాకు అప్పుడు అర్థమైంది. 20 సంవత్సరాలు దేవుని సేవలో ఉన్నాను నేను. ఈ వాక్యం నాకు అర్థం కాలేదు. ఆ రోజు చింతపడిపోతున్నాను నేను, ప్రాణం పోతుందన్న భయంతో ఉన్న నాకు అర్థమయ్యి విజ్ఞాపన చేస్తాను, ప్రభువా నన్ను రక్షించు, దేవా నన్ను రక్షించి ప్రభు అని ప్రార్థన చేసేటప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా చేయమని దేవుడు చెప్పాడు. మరలా వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు ఏమైంది తెలుసా? 7వ వచనం, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానాన్ని పొందుకున్నానండి. హల్లెలూయా. దేవుని సమాధానం అంటే ఏంటో తెలుసా? సమాధానం అంటే జవాబు కాదు. బ్రదరు మీరు రేపు వస్తారా అంటే నేను వస్తానని చెప్పడం సమాధానం. అది కాదు సమాధానం అంటే. పీస్. దేవుని యొక్క సమాధానం అంటే దేవుని యొక్క సన్నిధిలోంచి వచ్చేటటువంటి నెమ్మది అనమాట. ఆ నెమ్మది నా హృదయానికి వచ్చింది, తలంపులకు వచ్చింది. మీరు నమ్మరు, ఆ రోజు రాత్రి గడిచిపోయింది. ఎలా గడిచిందో తెలియదు, కానీ మరుసటి రోజు ఉదయం లేచేటప్పటికి అంతా నెమ్మది అయిపోయింది. హృదయం కూడా, మీరు నమ్మరు, భయంతో ఉన్నవాడిని నెమ్మది నాకు వచ్చిన తర్వాత సంతోషంతో దేవుని స్తుతిస్తూ ఇంట్లోనే ఉండి తాళం తీయకుండా ఆ రూములోనే నడుస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ భాషలు మాట్లాడుకుంటూ సంతోషాన్ని దేవునికి వ్యక్తపరిచాను. హల్లెలూయా. నెమ్మది నాకు వచ్చిందండి. భయం అంతా పోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. ఫోన్ పనిచేయట్లేదు, తాగడానికి నీళ్ళు లేవు, బయట ఎవరు వచ్చి నాకు సహాయం చేయట్లేదు. కానీ అలా నిలబడి దేవుడిని ఆరాధిస్తే నెమ్మది నేను అనుభవించాను. ఎంత నెమ్మది వచ్చిందో తెలుసా? దేవుడు నాతో ఉన్నాడు,
నా పక్కనే ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, నాకు సహాయకుడు నా పక్కనే ఉన్నాడు అని గొప్ప ధైర్యంతో నిలబడ్డాను. సంతోషంగా దినాన్ని గడిచింది. అయితే అది లక్షవారం, బుధవారం జరిగిపోయింది కదా, మంగళవారం బుధవారం అయిపోయింది. లక్షవారం మార్నింగ్ సేవకులు వచ్చి నాతో మాట్లాడి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నారన్నమాట. కాన్ఫరెన్స్ ఇంకా టైం ఉంది, సోమవారం టికెట్ బుక్ చేసుకున్నాం. కానీ సేవకులు ఏం చేశారంటే, రాజా ఇక్కడ ఉన్నాను, వీళ్ళు అర్జెంటుగా వెళ్ళిపోవాలి అడిస్ అబాబా, లేకపోతే ప్రమాదం అన్నారన్నమాట. టికెట్ చూస్తే లేదు, వెంటనే టికెట్ బుక్ చేస్తే ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయాయి. ఏ ఫ్లైట్ కదలట్లేదు. ఊరిలో నుంచి ఎవరిని బయటకు వెళ్ళాలనుకుని ఆఫీసర్ అందరూ అంటే ముట్టడి చేశారన్నమాట. సౌత్ సుడాన్ బార్డర్ నుంచి వచ్చిన పోలీసులు, అది దొంగలు అన్నమాట, గన్నలు పట్టుకుని వచ్చి ముట్టడి చేసి దొరికిన లేపేస్తున్నారు. అలాంటి సందర్భంలో నెమ్మది దేవుడు ఇచ్చాడు, సంతోషంగా ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. నా భార్యకి మధ్యలో సిగ్నల్ తగిలింది, లక్షవారం ఫోన్ తగిలింది, మెసేజ్ పెడుతున్నాను. మీరు అడగండి చెప్తా తర్వాత. మెసేజ్ పెడుతున్నాను, జాగ్రత్తగా ఉండాలి, బాబుని జాగ్రత్తగా చూసుకో, ఇలాంటి మాటలు పంపిస్తున్నాను. ఇంకో మాట మాట్లాడడానికి అవ్వట్లేదు, ఎందుకంటే నాకు ధైర్యం చాలట్లేదు చెప్పడానికి. నేను ధైర్యం సమాధానం వచ్చింది నాకు, కానీ వాళ్ళు ఎలా ఎదుర్కొంటారో తెలియదు కదా. కానీ నెమ్మదితో మెసేజ్లు పెట్టాను, బాగానే ఉంది. శుక్రవారం మార్నింగ్ సేవకులు వచ్చి తలుపు కొట్టి నన్ను పట్టుకుని వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళిపోయి, ఫ్లైట్ లేదు మాట్లాడి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మేయర్ ఎవరో ఉంటే వాళ్ళతో మాట్లాడి ఫ్లైట్ ఏర్పాటు చేసినట్టుగా చేసి మొత్తం అందరినీ లోపల తోసి, కొంతమంది సీట్లు కూడా లేవు, లోన పంపించారు. అప్పుడు నా కోసం సీట్ ఒకటి ఏర్పాటు చేశారు, కూర్చున్నాను. గాల్లోకి ఎగిరిపోయింది ఫ్లైట్. హల్లెలూయా, హల్లెలూయా. నెమ్మదితో బయటపడ్డాను. అంటే నెమ్మది లేదు, నాకు భయపడ్డాను. కానీ ప్రార్థన చేసినప్పుడు తిరుగులేని నెమ్మది ఏంటో తెలుసా మీకు? బుధవారం లక్షవారం నెమ్మదితో ఉన్నానండి, మంగళవారం భయం వేసింది. ఈ వాక్యం నాలోకి వెళ్ళిపోయిన తర్వాత తిరుగులేని నెమ్మది వచ్చి లక్షవారం అంతా సంతోషంగా దేవుని ఆరాధించాను. మా వైఫ్తో మాట్లాడినప్పుడు కూడా సంతోషంగా మాట్లాడాను, ఎటువంటి డౌట్ లేకుండా. హల్లెలూయా. శుక్రవారం గాల్లోకి వెళ్ళిపోయాను. చాలాసార్లు కొత్తగా ఫ్లైట్ ఎక్కితే కొంతమంది ఫ్లైట్ గాల్లోకి వెళ్తే గుండె జారిపోతుంది, అమ్మో గాల్లోకి వెళ్ళిపోయి చచ్చిపోతానేమో, పడిపోద్దేమో అని. కానీ నాకు గాల్లోకి వెళ్ళిన తర్వాత అమ్మయ్యా బతికి బయటపడ్డాను రా బాబు అనిపించింది. అలాగ దేవుడు సహాయం చేసి అడిస్ అబాబా తీసుకొచ్చారండి. ఇప్పుడు నేను ఏం చెప్పగలనంటే, నువ్వు ప్రార్థన చేస్తే నీ చింత యావత్తు సమాధానంగా మార్చేస్తాడు. మీ ప్రార్థనలు కొన్నిసార్లు జవాబు రాదు. మీకు ప్రార్థనలు రకాలు ఉన్నాయి, అవి తర్వాత చెప్తాను, టైం లేదు మనకి. 4 రకాల ప్రార్థనలు ఉన్నాయి. కొన్ని ప్రార్థనలకు సమాధానం వస్తాయి, కొన్ని ప్రార్థనలకు సమాధానం రావు. అసలే ఎందుకు రాదని నేను అడగండి, దేవుని అడుక్కోండి. దేవుని వాక్య ప్రకారంగా రావు. కొన్ని ప్రార్థనలో ఇమీడియట్గా జవాబు వస్తుంది, కొన్ని ప్రార్థనలు ప్రార్థన చేయకుండా జవాబు వచ్చేస్తుంది. హల్లెలూయా. ఈ దినాన్ని నేనేం చెప్తున్నానంటే, మీ చింత యావత్తు దేవుడి మీద వేసేసి మీరు ఆయన మీద ఆధారపడితే దేవుని సమాధానం మీకు వస్తుంది. మీరు చేసే ప్రార్థనకు జవాబు రాకపోయినా పర్లేదు, కానీ సమాధానం రాకపోతే మీరు చింతపడండి. హల్లెలూయా. కొన్నిసార్లు అడుగుతాం, అబ్బా దేవా మా అబ్బాయికి మెడికల్ సీట్ కావాలి, మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలి, మా అమ్మాయికి ఉద్యోగం, అబ్బాయికి ఉద్యోగం అని ప్రార్థన చేస్తారు. ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు, సమాధానం మాత్రం కోల్పోకండి. హల్లెలూయా. సమాధానం రాకపోతే మీరు చింతపడాలి. క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు, 2 రోజుల్లో చనిపోతాడండి, కన్ఫామ్ అది. అలాంటి వ్యక్తి కన్నీటితో ప్రార్థన, ప్రభు నన్ను రక్షించి స్వస్థపరిచి ప్రభు మీ సేవ చేస్తాను ప్రభు అంటే తప్పు కాదు అది. నేనేమంటాను తెలుసా? ఒకవేళ ప్రార్థనకి జవాబు రాకపోయినా నీ ప్రాణం 2 డేస్లో పోయినా ఆ 2 డేస్ సమాధానంతో బతుకు. హల్లెలూయా. అలాంటి సమర్పణ మనకి దినాన కావాలి. సంఘము శ్రమల పాలయ్యే పరిస్థితి వచ్చింది, మనుషులు భయంకరంగా హింసించబడే రోజులు వచ్చాయి. ఎంతవరకు మన సమర్పణ కలిగి ఉన్నామో ఇది ఒక పరీక్షగా మనకు అనిపిస్తుంది. నీ చావు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎలా ఎదుర్కోగలవు? సమాధానంతో ఎదుర్కోగలవా? నీ మరణం నీ ముందుకు వస్తే భయపడిపోతున్నావా? సమాధానంతో ఇన్వైట్ చేయగలవా? అది పౌలు రాస్తున్నాడండి. పౌలు ఏం చేశాడు తెలుసా? ఫిలిప్పీ పత్రికకి చెరలో ఉన్నాడు, జైల్లో ఉండి బేడీలు వేయబడి ఒంటి నిండా దెబ్బలతో ఉండి కురింగిపోతూ కుమిలిపోతూ చెయ్యి పని చేయకుండా పెన్న పట్టుకొని రాస్తున్నాడు ఫిలిప్పీ పత్రిక. రాస్తూ అన్నాడు, ఇది నాన్న నేను చెరలో ఉన్నాను, 2వ మిషనరీ యాత్రలో ఉండి చెరలో నుంచి రాస్తున్నాడు లెటర్ ఫిలిప్పీలకి. నేను భయంకరమైన బంధకంలో ఉన్నాను, నేను ఎప్పుడు చనిపోతానో నాకే తెలియదు. కానీ ప్రియ సహోదరులారా, నేను మీకు చెప్తున్నాను, మీరు చింతపడకుడి. ఈ ఫిలిప్పీ పత్రిక మీరు ధ్యానం చేస్తే చింతలోని, బాధల్లోని, ఆవేదనలోని, కష్టాల్లోని సంతోషించండి అనేటువంటి సందర్భం ఉంది. హల్లెలూయా. బాధల్లోంచి కూడా నువ్వు సంతోషాన్ని వ్యక్తపరచాలి అని పౌలు రాస్తున్నాడు ఫిలిప్పీ పత్రిక. హల్లెలూయా. తర్వాత ఇంకో మాట మీకు చూపిస్తాను. పౌలు ఏమంటాడంటే, అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తే ఇక్కడ ఏమంటుందంటే,
ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడినై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను. హల్లెలూయా. ఎలా చెప్తున్నాడండి వాక్యం అక్కడ? యెరూషలేముకి దేవుడు వెళ్ళమంటున్నాడు. నాకు తెలుసు అక్కడ నన్ను శ్రమ పెట్టేవారు ఉన్నారని, నా ప్రాణం పోద్దేమో నాకు తెలుసు, నాకు అర్థమైపోతుంది. కానీ దేవుడు నన్ను బంధించి వెళ్ళమంటున్నాడు, నన్ను ఆ శ్రమలు ఎదుర్కోమంటున్నాడు అని చెప్తున్నాడు. ఇక్కడ 24 వచనం ఏముంటుందంటే, అపోస్తుల 20:24 ఏముంటుందంటే, అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చియు ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు మీరు చూస్తేనండి ఇక్కడ రాస్తున్నాడండి. ఇక్కడ అపోస్తుల కార్యాలు మనం చూస్తాం కదా, ఏమంటున్నాడంటే, నేను ఇప్పుడు వెళ్తున్నాను సువార్త నిమిత్తం యెరూషలేము. అక్కడ నాకు ఏ శ్రమలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఉన్నాయి నా కోసం. నేను మరలా తిరిగి వెనక్కి వస్తానో రానో తెలియదు. ఈ సమస్యల్లో ఒకవేళ నా ప్రాణం పోయినా పోవచ్చు అనేటువంటి ఒక బలమైన విశ్వాసంతో మాట్లాడుతున్నాడండి. నేనేం చెప్తున్నానంటే, మీ సమస్య ఎంత పెద్దదైనా సరే, మీ సమస్య మీ వల్ల పరిష్కారం కానిదైనా సరే, నేనేం చెప్తానంటే, మీరు కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవుని తెలియజేస్తే తిరుగులేని సమాధానం మీకు వస్తుంది. మీకు జవాబు వస్తుందని నేను చెప్పలేను, మీ క్యాన్సర్ పోతుందని నేను చెప్పను, లేకపోతే మీకు ఉద్యోగం వస్తుందని నేను చెప్పను, లేకపోతే మీరు గొప్ప డబ్బును లేకపోతే మాత్రం చెప్పను. ఎందుకో తెలుసా? అది జరిగినా జరగకపోయినా వెంటనే ప్రార్థన ఆమేన్ అనేసరికి నీకు సమాధానం వస్తుంది. ఆ సమాధానం కొన్ని కోట్ల కన్నా విలువైనది. ఎందుకో తెలుసా? ఆ 2 రోజులు దేవుని సమాధానం అనుభవించారు. చెరలో ఉన్నట్లుగా, ప్రాణం పోతుందేమన్న భయంతో, కుటుంబం ఏమైపోతుందన్న టెన్షన్లో ఉన్నప్పటికీ కూడా లక్షవారం, బుధవారం ఉదయం నుంచి లక్షవారం వరకు కూడా బలమైన దేవుని సమాధానాన్ని అనుభవించానండి. అప్పుడు నాకు ఈ వాక్యం విలువ అర్థమైంది. నీ మరణం నీ దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని సమాధానం నువ్వు అనుభవించినప్పుడు నువ్వు ఎలా దేవుణ్ణి ఆరాధిస్తావంటే, కొత్త కీర్తనలతో దేవుణ్ణి ఆరాధిస్తావు, కొత్త అనుభూతి నువ్వు పొందుతావు, కొత్త జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు. నీ జీవితం ప్రభావితంగా మారిపోద్ది. హల్లెలూయా. ఈ దినాన్ని చెప్పగలను, బలమైన విశ్వాసాన్ని దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. ఎలాంటి సమస్య అయినా సరే ఛాలెంజ్ అన్నట్లుగా దేవుడు నన్ను బలపరిచున్నాడు. ఈ యొక్క వాక్యం మనల్ని బలపరుస్తుందని నమ్ముతున్నాను. అయితే ఇంకొక మాట మనం చూసినట్లయితే, ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి, అవన్నీ మనం చెప్పడానికి సమయం లేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తానండి, సమయం అయిపోతుంది. సమాధానం అంటే ఏంటో తెలుసా? ఒకసారి ఆలోచిస్తే, మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 5వ అధ్యాయం మీరు 24 నుంచి మీరు చూస్తూ ఉంటే అక్కడ ఏమని ఉంటుందంటే, ఒక స్త్రీ మనకు కనిపిస్తుందండి. ఆ స్త్రీ ఎవరంటే, రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ కనిపిస్తుంది. ఆమె చాలా సంవత్సరాలు, 12 సంవత్సరాల పాటు రక్తస్రావంతో బాధపడుతూ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి, సమయాన్ని ఖర్చు పెట్టి నష్టపోయిందంట. ఎవ్వరూ సహాయం చేయలేకపోయారు. ఆవిడ ప్రాణం పోతే బాగుంటుందేమో అనిపించే పరిస్థితిలో, వేదనతో సమాధానం లేని జీవితాన్ని అనిపిస్తున్నప్పుడు ఒక శుభవార్త ఆమె చెవినబడిందండి. ఏంటో తెలుసా? నజరేయుడైన యేసు వస్తున్నాడని సంగతి తెలిసేసరికి నూతన విశ్వాసం మొదలైంది హృదయంలో. ఆయన వస్తున్నాడు కదా, నాకు విడుదల, ఆయన వస్తున్నాడు కదా, నాకు సమాధానం దొరుకుతుందని విశ్వాసంతో ఎదురు చూసి ఆయన దగ్గరికి వెళ్దామంటే వేల మంది జనాల మీద పడిపోతున్నారు. వెళ్ళి కలవడానికి సమయం లేదు. యేసు ప్రభుతో మాట్లాడి చెప్పుకుందాం అనుకుంది. కొన్నిసార్లు ఎవరైనా పెద్దలు వస్తే ఆ దగ్గరికి వెళ్ళి కూర్చుని పోయి మన బాధలన్నీ చెప్పాలనిపిస్తుంది. అలాగే ఈ తల్లి ఆయన కోసం ఎదురు చూసినప్పుడు ఆయన బిజీ పర్సన్గా ఉన్నాడు, ఒక ఫెమిలియర్ పర్సన్గా ఉన్నాడు. వెళ్ళి మాట్లాడే అంత టైం లేకుండా ఉంది. అక్కడ ప్రజలు పడిపోతున్నారు మీదన. అలాంటి సమయంలో వెళ్ళినప్పుడు మనం చూస్తాం, వాక్యం చదివితే మీకు అర్థమవుతుంది. మెల్లగా ఒక పిల్లిలాగో లేకపోతే జంతువులాగా మెల్లి పాకొరుకుంటూ వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టి వెంటనే స్వస్థత పొందింది. హల్లెలూయా. ఇక్కడ మీరు చూస్తే యేసు ప్రభువారు అంటున్నారు, ఎవరో నన్ను ముట్టుకున్నారు అంటున్నాడు ఆయన. అప్పుడు శిష్యులు అనుకుంటారు, ఏంటి అని ఎలా మాట్లాడుతున్నాడు, ఇంతమంది ఉన్నాం కదా, ప్రతి ఒక్కరం పడిపోతున్నాం మీదన, ఎవరో ఒకరు ముట్టుకున్నారు అంటున్నారు ఏంటి అని ఆశ్చర్యపోతారు అక్కడ. అప్పుడు యేసు ఇలా చూసేసరికి అక్కడ తల్లి విశ్వాసంతో ఆయన వస్త్రాన్ని ముట్టినటువంటి తల్లి అలా మోకాల నుంచి వణికిపోతూ ఉంటుంది అనమాట.
అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? మార్కు 5:34 ఏమంటాడంటే, ఆయన కుమారి నీ విశ్వాసము నేను స్వస్థపరిచెను, సమాధానము గలదాన వైపము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ 3 విషయాలు జరిగాయండి. మొదటి మాట ఏంటో తెలుసా? సమాధానము గలదాన వైపము. ఇది ఈరోజు మనకు కావాలి. నేను ముగించేస్తున్నాను. ఇక్కడి నుంచి సమాధానం లేకుండా నువ్వు వెళ్తే నీ ప్రార్థన వ్యర్థమే. ఈ సంఘం నుంచి, మందిరం నుంచి సాక్ష్యం విన్నాక, వాక్యం విన్న తర్వాత సమాధానం లేకుండా ఇక్కడి నుంచి బయటికి వెళ్తే నీ భక్తి వ్యర్థమే. హల్లెలూయా. ఈ స్త్రీకి మొదటిగా సమాధానం వచ్చింది, రెండోది బాధ పోయిందంట, మూడోది స్వస్థ వచ్చిందంట. ఈ దినాన్ని నీకు సమాధానం వస్తే నీ మిగతా ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయిపోతాయి. హల్లెలూయా. మొదటిగా నువ్వు దేవుని సమాధానం పొందుకుంటే నీ సొల్యూషన్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి, నీ సమస్యలన్నీ కూడా ఆటోమేటిక్గా పోతాయి. ఇక్కడ మొదటిది ఏమొచ్చింది? సమాధానం వచ్చింది. రెండోది ఆవిడకు ఉన్నటువంటి బాధ నివారణ అయిపోయింది. మూడోది స్వస్థత కలిగింది. హల్లెలూయా. ఈ దినాన్ని దేవుడు నీకు కావాల్సినవన్నీ ఇస్తున్నాడు. దానికంటే ప్రాముఖ్యంగా సమాధానాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దామండి. సమాధానం ఉంది కాబట్టి ఈ దినాన్ని ఈ తల్లి మన ముందు వచ్చి సాక్ష్యం చెప్పింది. కుడి చెయ్యి కుడికాలు లేకపోయినప్పటికీ ఎంత బలంగా దేవుడి కోసం వాడబడుతుందో చూశారండి. నువ్వు అడిగితే ఏంటమ్మా నీ బాధ అని నువ్వు అడిగితే, బాధ కాదండి సమాధానం అని చెప్పగలదు. ఎందుకంటే ఆమెకున్న బాధ అంతా నివారణ అయిపోయింది. ఈ తల్లి కూడా సంపూర్ణమైన విశ్వాసం